మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినమునకు ఏర్పాటు చేసిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారు ఏ విధంగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు విషయంలో వాళ్ళు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో పౌలు గుర్తు చేయుచున్నాడు. అంటే గలతీ సంఘాన్ని, సంఘ బిడ్డలను, అక్కడుండే విశ్వాసులను వారు విశ్వాస మూలమైన జీవించే విధానాన్ని, అలవర్చుకోవాల్సిన విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని దేవుడు సెలవిచ్చిన మాటను ఆధారం చేసుకుని ఆ సంఘాన్ని, అక్కడుండే పరిశుద్ధులను, ఆ యొక్క విశ్వాస సమూహం అంతటిని గూర్చి పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని ఉపదేశాల యందు ఆ యొక్క ఉద్దేశాలు ఏవైతున్నావో దేవుడు వేటినైతే మనకి తెలియజేశాడో వాటిని అనుసరించవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అంటున్నాడు. అంటే మీ యొక్క ఆలోచన విధానములో, తలంపులలో, మీ ప్రవర్తనలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నావో అనే విషయాన్ని చెప్తూ సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అంటున్నాడు. యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడ్డము, కొరడాలతో కొట్టబడ్డము, ఇవన్నీ కూడా మీ కన్నుల ఎదుట చూచారు కదా. అంటే చూచి మీరు ఇంకనూ విశ్వసించక, చూచి మీరు ఇంకనూ ప్రభువుని అంగీకరించక మీ ముందట జరిగిన ఆ యొక్క సంఘటన అనే విషయాన్ని పౌలు ఇక్కడ గలతీ సంఘానికి గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అంటున్నాడు. అంటే ఆయన యొక్క ప్రదర్శన అంతా మీరు చూచి కూడా ఇంకా మీరు విశ్వాస విషయంలో, నీతి విషయంలో మీరు ఇంకా ఎందుకు అభ్యంతరాలు కలిగి ఉంటున్నారు, అవివేకులుగా ఉంటున్నారు అనే మాటను చెప్తూ ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. అంటే వారి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఏమై ఉన్నవో, వారు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారో పౌలు గుర్తు చేస్తూ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఏ విధంగా ఆత్మను పొందారు? ధర్మశాస్త్రం వల్ల పొందారా? ఒకవేళ ప్రభు యొక్క మాటని బట్టి, ప్రభు యొక్క ఉపదేశాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మీరు విశ్వాసాన్ని పొందారా? అంటే దేవుని యొక్క ఆత్మయందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు విశ్వాసములో కొనసాగుతాడు. ధర్మశాస్త్రానుసారంగా కాక ఆత్మానుసారంగా, దేవుని వాక్యానుసారంగా విత్తబడిన వాక్యమును బట్టి, విన్న వాక్యమును బట్టి వారు విశ్వాసములో కొనసాగువారై ఉండాలని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. అంటే మీ వలన అంటే మీరు విని విశ్వసించారా? ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా మీరు విశ్వసిస్తున్నారా అనే విషయాన్ని చెప్తూ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితిరా అంటున్నాడు. ఈ ధర్మశాస్త్ర క్రియలు ఒకవేళ మీకు ఆత్మను అనుగ్రహించాయా అంటూ, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు విన్న విశ్వాస సంబంధమైన దేవుని వాక్యం వల్ల ఈ ఆత్మను పొందారా? అంటే మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకోమంటున్నాడు. ఎవరైతే
ప్రభువు యొక్క మాటల ద్వారా, ప్రభువు యొక్క ఉపదేశముల చేత, ఆయన యొక్క సత్యమును అనుసరించి నడుచువారై ఉంటారో వారు విశ్వాసములో కొనసాగువారై ఉంటారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా అంటాడు. అంటే ఏంటి? మీరు ప్రభువుని మొదట ఆత్మానుసారంగా తెలుసుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మానుసారంగా జీవిస్తున్నారు. ఆ ఆత్మలో కొనసాగుతూ ఇప్పుడు మళ్ళీ మీరేమైపోతున్నారంటే పరిశుద్ధాత్మను గాక, విశ్వాసమును గాక, మీ యొక్క పనులు ఏమై ఉన్నాయంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా అంటున్నాడు. అంటే ఈ శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతారా అంటే శరీర క్రియల వలన, శరీరాశల వల్ల ఆత్మను మనము జయించలేమనే విషయాన్ని ఎరిగి పౌలు ఈ మాటను వాళ్ళకి చెప్తున్నారు. అంటే మొదట వాళ్ళకున్న ఆత్మ అభిషేకము, ఆత్మానుసారమైన జీవితము, ఆత్మీయ స్థితిగతులను గురించి. అందుకనే పౌలు ఇక్కడ గుర్తు చేశాడు, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. అలా ఆరంభించారంటే వాళ్ళు ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, విన్న వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుతూ ఇప్పుడు ఏమైపోయారంట? ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా అంటాడంటే ఈ శరీరానుసారమైన వాటి యందు మీరు మనస్కరించడం ద్వారా ఆత్మానుసారమైన జీవితాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అంటున్నాడు. అంటే మీరు దేన్ని బట్టి, దేనిని ఆధారం చేసుకుని, దేనిని ఉద్దేశించి మీ యొక్క క్రియలు, మీ విశ్వాసము, మీరు దేన్నైతే మీ హృదయముందు ప్రవర్తన యందు కలిగి ఉన్నారో ఆ యొక్క కలిగి ఉన్న ఆత్మయందు మీ యొక్క విశ్వాసతను అంటున్నాడు. అందుకే వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించితిరా అంటున్నాడు. అంటే తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి, దేవుని చిత్తాన్ని గాక మరి శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించుట ద్వారా వారు వ్యర్థ ప్రవర్తన కలిగిన వారు ఉన్నారనే విషయాన్ని చెప్తూ అది నిజముగా వ్యర్థమగునా అంటున్నాడు. అంటే దేవుని యందు, దేవుని యొక్క మాటల యందు మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్న దాని గురించి చెప్తున్నాడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అంటున్నాడు. అంటే ఏ ఆత్మనైతే మీరు కోరారో ఆ ఆత్మను మీకు అనుగ్రహించాడు. ఆయన ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ ఆయన నీతిని మీకు తెలియజేసిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అంటున్నాడు. అంటే ఇది ఎలా జరుగుతుంది? ధర్మశాస్త్ర సంబంధం వలన జరుగుతుందా? కాదు. ఎలా జరుగుతుంది? వినుట వలన, విశ్వాసం ఉంచడం వల్ల, క్రియల వలన జరుగుతుంది. అంటే ఏ వాక్యమైతే మీరు విన్నారో, ఏ వాక్యమందు విశ్వసించారో ఆ విన్న వాక్యము మిమ్మల్ని విశ్వాసంలోనికి నడిపించుచున్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని దేవుడు తెలియజేసిన మాటను పౌలు ఇక్కడ వారికి గుర్తు చేసి చివరిగా అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. కాబట్టి అబ్రహాము ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన దానికి లోబడ్డాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. కాబట్టి ఆనాడు అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడినది అంటున్నాడు. కాబట్టి నీవు నేను నేడు నీతిని అనుసరించాలంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి తెలుసుకుని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ దేవుని మాటలను, దేవుని ఉపదేశములను ఎరిగిన వారమై ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించువారమై ఉండాలి. ఎందుకంటే మన పితరుడైన అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసములో కొనసాగాడో అటువంటి విశ్వాసతను మనము కలిగి ఉండాలని పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడెను. నీవు నేను నేడు ప్రభువుని అంగీకరించి నమ్మితే అది మనకి నీతిగా ఎంచబడి మనం విశ్వాసములో కొనసాగే వారం అవుతామో, అట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసునందు స్థిర విశ్వాసము కలిగిన వారమై ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత ప్రతినిత్యము వాక్యము ద్వారా వాక్యానుసారంగా మనము ప్రభువుకు సమీపస్తులమై ఆయన రాకడకు సిద్ధపడిన వారమై ఉండాలని భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు గలతీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నీ వాక్యమునందును నీ మాట యందును నీ ఉపదేశముల యందును వినుట వలన విశ్వాసము కలిగినని ఆ విన్న వాక్యము మా హృదయమందును ప్రవర్తన యందును స్థిరపరచుకొని బలపరుచుకొని తద్వారా జీవించుటకు మాకు నేర్పించండి. ధర్మశాస్త్రము ఏదియో నాయన నీతిని తెలియచేయలేదు, కానీ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుని నీతి అంటే సత్యం అంటే ఏటో తెలుసుకుని ఉన్నాము. కాబట్టి నాయన సత్యం అనగా క్రీస్తు, క్రీస్తు యొక్క మాటలు, తండ్రి యొక్క ఉపదేశమును విని తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలను బట్టి నేడు ఆయన చిందించిన ఆ యొక్క రక్తాన్ని బట్టి విమోచింపబడి ఉన్నాము. కాబట్టి ప్రభువా, నిన్ను బట్టి నీ మాటను బట్టి ఆనాడు పౌలు సెలవిచ్చినట్లుగా వారు దేని మీద ఆధారం చేసుకొని ఆనాడు గలతీ సంఘం ఉన్నదో నేడు సార్వత్రిక సంఘమని ఏ విధంగా విశ్వాసములో కొనసాగాలో, ఏ వాక్యమైతే శరీరధారిగా మా మధ్య నించుయావో ఆ వాక్య శరీరధారి అయిన క్రీస్తును హృదయమందును ప్రవర్తన యందును ఆలోచన యందును తలంపుల యందును కలిగిన వారమై క్రీస్తు సాక్షులుగా ఉంటూ ఆయన చూపిన మార్గమందు ఆనాడు విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుని బట్టి అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా పిలువబడిన విధానాన్ని బట్టి తండ్రి నీ యందు మేము విశ్వాసములో కొనసాగుటకు అట్టి విశ్వాసము అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను బాగుట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలందులో కట్టి కృప దయచేయమని, సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మనం అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.